హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇటీవల జరిగిన 2024 అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఫలితాలు అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏపీలో 164 స్థానాలను కైవసం చేసుకొని భారీ మెజారిటీతో కూటమి అఖండ విజయం సాధించింది. కాగా గత ఎన్నికల్లో 151 సీట్లను గెలుచుకున్న వైసీపీ ఈ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైంది. దీంతో ఎవరు మోసం చేశారనొచ్చు కానీ ఆధారాలు లేవు అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మనసులో మాటను బయటికి చెప్పారు. అలాగే పార్టీ నేతలు వైసీపీ సోషల్ మీడియా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశాయని ఆరోపిస్తున్నాయి. అయితే ఈవీఎంల ట్యాంపరింగ్లో వాస్తవం ఎంత, అసలు ఈవీఎం హ్యాక్ అవుతాయా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము. ఈవీఎంలో మనం వేసినప్పుడు కూడా ఆ ఓటు ఈవీఎంలో కంట్రోలర్ అనే పార్ట్లో సేవ్ చేసుకుంటుంది, రిజల్ట్ను చూపిస్తుంది. అయితే ఈ కంట్రోలర్ ఎటువంటి వైరు లేదా వైర్లెస్ డివైస్కి కనెక్ట్ కాదు. అలానే దీనిలో ఎలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ అనేది ఉండదు. ఇది చాలా సెక్యూర్గా ఉంటుంది మరియు ఇందులో సర్క్యూట్ బేస్ చిప్ను ఉపయోగిస్తారు. ఈ చిప్ను ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ రీప్రోగ్రామింగ్ చేయడం అయితే కుదరదు అని చెప్తున్నారు. అంటే టెక్నికల్గా ఈవీఎంలను హ్యాక్ చేయలేమన్నమాట. ఈవీఎంలను మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత చెక్ చేసి లాకర్ రూమ్లో పెడతారు. ఇది ఉండగా ఎలక్షన్ టైంలో ఈవీఎంలను ర్యాండమ్గా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రానికి పంపిస్తారు. అక్కడి నుంచి నియోజకవర్గాలకు పంపుతారు. అక్కడ ఎన్నికల అధికారి ఈవీఎంలు కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా, ఏ పార్టీ గుర్తుకు ఓటు వేస్తే ఆ పార్టీ గుర్తే పడుతుందా లేదా అని 50 సార్లు ఓట్లను మార్క్ ఓటింగ్ అయితే చేయడం జరుగుతుంది. సో మొత్తం అయితే చెక్ చేయడం జరుగుతుంది. మార్క్ ఓటింగ్ అనంతరం మొత్తం సిబ్బంది సమక్షంలోనే చెక్ చేసిన అలాగే సైన్ చేసి పోలింగ్ బూత్కి అయితే ఆ ఈవీఎంలను పంపుతారు. ఎన్నికల రోజు ఓటు వేసేందుకు వచ్చిన ఓటరు దగ్గర నుంచి ఓటరు స్లిప్పులను అలాగే ఓటరు వేలిముద్ర సంతకం తీసుకున్న తర్వాతే ఓటు వేసేందుకు ఓటరుకు అనుమతి ఇస్తారు. ఇక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తారు. అనంతరం ఎన్నికల ఫలితాల లెక్కింపు రోజున పార్టీల అభ్యర్థులు, పార్టీ ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్ అధికారులు ఈవీఎంలను ఓపెన్ చేస్తారు. అనంతరం క్లోజర్ బటన్ కొట్టగానే ఎన్ని ఓట్లు నమోదయ్యాయి అనేది చూపిస్తుంది. సో ప్రిసైడింగ్ అధికారి 17C రిపోర్ట్ ఇస్తారు. ఈ నేపథ్యంలో ఈవీఎంలో నమోదైన ఓట్లు 17C రిపోర్ట్లో ఉన్న ఓట్లతో మ్యాచ్ కావాలి. అంటే ఈవీఎంలలో 1000 ఓట్లు నమోదైనాయి అనుకోండి, 17C రిపోర్ట్లో కూడా 1000 ఓట్లు నమోదు అయ్యి ఉండాలి. అప్పుడే ఓటింగ్ ప్రక్రియను కొనసాగిస్తారు, లేకపోతే రీపోలింగ్ పెడతారు. కాగా 17C రిపోర్ట్లో ఎంతమంది ఓట్లు వేశారు అనేది ఓటరుకు సంబంధించిన సమాచారంలో ఉంటుందండి.